రెటికా బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్స్టంట్ రిపేరీ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయని అన్నారు. ఇక తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని లేఖలో కవిత ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్లో 2 షోరూంలు మాత్రమే ఉన్నాయని, ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని కవిత లేఖలు రాశారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూంల డీలర్ల నుంచి ఎంఓయూలు తెచ్చుకున్న వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని గుర్తు చేశారు. ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందన్నారు. అధికారులు చెప్పిన స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో 1 క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఇక గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని స్పష్టం చేశారు. అధికారులు ఒక సంస్థకు 2 కాంట్రాక్టుల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి 5.85 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని వివరించారు. ఇక ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి గతంలో మాదిరిగానే వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని లేఖలు కవిత స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు చేపట్టారని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రైట్గా కడప జిల్లా చెన్నూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల కువైట్ నుంచి వచ్చిన వల్లెపు నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిపై అనుమానం పెంచుకున్నట్లు బంధువులు తెలిపారు. అదే కారణం చేత తెల్లవారుజామున ఉరివేసి చంపి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతి చెందిన దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారని, మృతుడి అన్న వదినపై అనుమానం ఉన్నట్లు మృతి చెందిన మహిళా బంధువులు పోలీసులకు తెలిపారు.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా చెన్నూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల కువైట్ నుంచి వచ్చిన వల్లెపు నిత్యానంద్ అనే వ్యక్తి తన భార్య లక్ష్మీ కుమారిపై అనుమానం పెంచుకున్నట్లు బంధువులు తెలిపారు. అదే కారణం చేత తెల్లవారుజామున ఉరివేసి చంపి అతను ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక మృతి చెందిన దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారని, మృతుడి అన్నా వదినపై అనుమానం ఉన్నట్లు మృతి చెందిన మహిళ బంధువులు పోలీసులకు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ బ్రహ్మ. అయితే కడప జిల్లాలో అయితే దారుణ ఘటన అయితే చోటు చేసింది అనుకోవచ్చు. అయితే మొత్తానికి భార్యను చంపిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కడప జిల్లా చెన్నూరులో చోటు చేసింది అనుకోవచ్చు. భార్యపై అనుమానంతోనే నిత్యానందన్ వచ్చేసి భార్యను చంపిన ఘటన అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి నిన్నటి దినం ఏదైతే తెల్లవారుజామున ఉరివేసి ఆమెను చంపినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి అతను కువైట్ నుంచి వచ్చి కూడా దాదాపు 11 రోజులు కావస్తుంది. అయితే 11 రోజుల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్యన అయితే ఇరువురు మధ్యన అయితే పూర్తి స్థాయిలో అయితే గొడవలు అయితే తరచుగా ఉన్నాయి అనేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూస్తే ఇద్దరు గొడవ వల్ల అదేవిధంగా వివాహిత రైతుగా అక్రమ సంబంధంతోనే ఈ విధంగా జరిగిందనేసి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే చెన్నూరులో జరిగిన సంఘటన అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా ఈ విచారణ చేస్తున్నారు. అయితే నిత్యానందన్ ఎవరైతే ఉన్నారో అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే అతను ఒక పాప వచ్చేసి గంగా యమున, ఒక పాప గంగా మౌనిక అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి భార్య ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకుందనే ఉద్దేశంతోనే లక్ష్మీ కుమారిని చంపినట్లు హతమార్చినట్లయితే తెలుస్తుంది. బ్రాహ్మణి కృష్ణ, అలాగే చెప్పండి, అన్న వదినపై కూడా బాధిత అంటే చనిపోయిన మహిళ వారి బంధువులైతే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? వాస్తవ పరిస్థితులు అయితే ఏది ఏమైనప్పుడు కూడా గతంలో వాళ్ళు అన్న వదిన వాళ్ళ మీద కూడా చాలా వరకు అయితే తీవ్ర స్థాయిలో అయితే ఆరోపణలు ఉన్న పరిస్థితి కావచ్చు. అదేవిధంగా ఈ రోజు చూస్తే ఒక భార్యను చంపడం చాలా దారుణంగా అయితే ఈ యొక్క ఘటన చోటు చేస్తుంది అనుకోవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలోని చెన్నూరు మండలంలో ఈ యొక్క సంఘటన జరిగిందని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. బ్రాహ్మణి, అయితే వారి బంధువులు ఏమంటున్నారు? పిల్లలు బ్రాహ్మణి, వాస్తవ పరిస్థితులు అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క చెన్నూరులో జరిగిన సంఘటన వల్లనే కేవలం ఈ యొక్క ఎవరైతే ఆ భార్యని హతమార్చిన నిత్యానందన్ ఉన్నారో అయితే ఇప్పటికే చూస్తే పిల్లలు కూడా అనాథులయ్యే పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్న స్థానికులు కూడా అయ్యో పాపం అనేసి అంటున్నారే కానీ ఎవరు దగ్గరికి పోలేని పరిస్థితులు అయితే ఉన్నారన్నట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది. బ్రాహ్మణి, రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో తెలంగాణ తల్లి విగ్రహ రగడ కొనసాగుతుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు చేపట్టిన నిరసన భారీ ర్యాలీకి దారితీసింది. బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తోపులాటలో మాజీ మంత్రి సతీమణి ఉషా దయాకర్ రావు స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన కార్యకర్తలు పోలీసులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలకుర్తిలో పోలీసుల రాజ్యం నడుస్తోందని ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి తన కోడలు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని పక్కకు పెట్టి రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే అర్థమైపోతుంది. మేమేమో అన్యాయం చేయడానికి రాలేదు, దౌర్జన్యం చేయడానికి రాలేదు, మరి ఏ అరాచకం చేయడానికి రాకుండా శాంతియుతంగా వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో ఒక అప్లికేషన్ ఇచ్చి
మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని శాంతియుతంగా వెళ్దామని మేము వస్తే ఇవాళ పోలీసు వాళ్ళంతా 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి మరొక మహిళను కూడా చూడకుండా మరి నన్ను కూడా ఎంతో తొక్కిసలాటలో నేను దాదాపు స్లో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత ఎండలో మరి ఎందుకు వచ్చాను నేను జయన్న లేరు, నేను 15 ఏళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోలే, ప్రజల కష్ట సుఖాలు రాత్రింబాళ్ళు జయన్న వంతుకు నేను తిరిగి చూసినా మీ అందరూ కూడా తెలుసు. మరి ఆ అభిమానంతోనే ఆ ప్రేమతోని ఇవాళ నా వాళ్ళు మరి అధైర్యపడద్దు, వాళ్ళు ధైర్యంగా ఉండాలి, నేను వస్తే ఇంకా ఉత్సాహంగా వాళ్ళకు ఉత్సాహం వస్తుంది, పాల్గొంటారు అనే ఉద్దేశంగా మరి నేను రావడం జరిగింది తప్ప ఇక్కడేదో మరి ప్రజలే గమనిస్తారు. మేము ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఏ దౌర్జన్యం చేయలేదు, రాబోయే రోజులు కూడా చేయము. ఎప్పుడు కూడా కార్యకర్తలు కూడా మేము శాంతియుతంగా ఉండాలనే చెప్తాం తప్ప, ఎందుకంటే దానివల్ల నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తల కుటుంబాలు వీధులు పడతాయి, వాళ్ళు అప్పుల పాలవుతారు, వాళ్ళు కేసులు చుట్టూ తిరుగుతారు, మరి వాళ్ళు మంచిగా ఉంటారు. మరి ఏసీల రూమ్లలో కానీ ఇవాళ అనుభవించేది ఎవరు? కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు. అది గమనించాలా మీరు. దయచేసి అధికారం ఉంది కదా, డబ్బు ఉంది కదా అని రైట్గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి, జనగామ జిల్లా పాలకుర్తిలో ఇంకా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన నిరసన కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వర్గపోరు మొదలైందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ యొక్క 2 పార్టీల ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దయాకర్ రావు ఆ యొక్క కాన్స్టిట్యూషన్ లో తెలంగాణ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజు ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క విగ్రహాన్ని ఇది రోడ్డు వెడల్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని తొలగించడం జరిగింది. అదే విగ్రహం ప్లేస్ లో మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ అది ఏర్పాటు చేస్తామని చెప్పారు. దాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత వ్యతిరేకించింది. గతంలో మేము ఆ యొక్క విగ్రహాన్ని పెట్టాము, మళ్ళీ యొక్క అదే పాత విగ్రహం పెట్టాలంటూ వీళ్ళు ఆందోళన చేశారు. లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామని వీరు చెప్పడంతో అక్కడ 2 పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మనం చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి అక్కడ పోటీ చేసేందుకు ఆ పాలకుర్తిలో గతంలో వచ్చేది. దానికి సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్న దయాకర్ రావు తను పోటీ చేయకుండా ఒక పకడ్బందీ ఒక వ్యూహం అయితే పన్నాడు. తనకు టికెట్ రాకపోవడంతో ఎన్ఆర్ఐ కోటలో తనకు సంబంధించిన తన కోడలు యశస్విని రెడ్డి పోటీలో నిలబడి గెలిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ వర్గపోరు మరింత తీవ్ర స్థాయిలో ఉంది. దయాకర్ రావు లేని సమక్షంలో యొక్క విగ్రహాన్ని తొలగించిలా అంటూ కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు ఈ రోజు ఆ రంగంలోకి దిగారు. ఖచ్చితంగా ఝాన్సీ రెడ్డికి యొక్క ఓటు హక్కు లేదు, ఇక్కడ పెత్తందారి వ్యవస్థ ఎందుకు చేస్తుంది, పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా నేను ఇక్కడ ఓటర్ని అంటూ ఆ యొక్క ఉషా దయాకర్ రావు మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేశారు. ఆ యొక్క ఆందోళన కార్యక్రమంలో కొంత ఆ యొక్క ఉషా దయాకర్ కొంత అస్వస్థకు గురయ్యారని చెప్పొచ్చు. ఖచ్చితంగా అక్కడ గోపి అని సోషల్ మీడియా కోఆర్డినేటర్ ను అరెస్ట్ చేయడంతో ఈ యొక్క ఉషా దయాకర్ రావు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కేందుకే ఎత్తుగడలో భాగంగా ఆ యొక్క విగ్రహాన్ని తీసి ఆ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా అదే పాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. సల్మాన్, ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? అలాగే మీరు అన్నట్లు ఉషా దయాకర్ రావు కూడా కొంచెం స్వల్ప అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? మనం చూసినట్లయితే పోలీసులు మాత్రం కొంత సంయమనం పాటిస్తున్నారు. ఖచ్చితంగా ఏది మేము మిత్తి మళ్ళీ చెల్లిస్తారు. ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు ఆ యొక్క అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వారికి ఖచ్చితంగా మేము ఆ మూల్యం చెల్లిస్తామని ఒక ఘాటు హెచ్చరిక అయితే చేసింది. ఎందుకంటే ఈ యొక్క పాలకుర్తి నియోజకవర్గంలో గతంలో చూసినట్లయితే పార్టీలు ఖచ్చితంగా ఏది ఆ ఉద్యమం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా
సంక్షేమ పథకాలు కూడా అదే విధంగా అందించాము. ఇప్పుడు ఝాన్సీ రెడ్డి ఆ యొక్క కోడలు యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కేందుకే వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఖచ్చితంగా మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకుంటుంది. ఝాన్సీ రెడ్డికి ఇక్కడ ఓటకు లేదు, ఖచ్చితంగా తను ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఆ హెచ్చరిక అయితే జారీ చేసింది. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు 2 రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. 7 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలో సోదాలు జరుపుతున్నారు. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర లింకులు బయటపడటంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. రైట్గా ఎన్ఐఏ రైడ్స్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అధికారులు 2 రోజు సోదాలైతే నిర్వహిస్తున్నారు. 7 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో తనిఖీలైతే చేస్తున్నారు. ఇక ఉగ్రవాద లింకులపై ఏకకాలంలో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలో సోదాలు జరుపుతున్నారు. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో ఉగ్ర లింకులు బయటపడటంతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఉగ్ర లింకులకు సంబంధించి 7 రాష్ట్రాల్లో సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్ఐఏ రైట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, ఏదైతే ఎన్ఐఏ చేపట్టినటువంటి ఈ తనిఖీలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా 15 చోట్లలో ఏకకాలం తనిఖీలు చేపట్టింది. వీటిలో ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే గనక పాక్ నిఘా సంస్థ ఐఏఎస్ సంబంధంలో ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు అండ్ ఆఫీసులలో పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేయడం జరిగింది. అయితే ఎన్ఐఏ తనిఖీల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం ఉంది. అయితే కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు ఎన్ఐఏకి దొరికినట్లు కూడా మనకు కొంతమేర సమాచారం అయితే ఉంది. అయితే పాకిస్తాన్ నుంచి గూఢచర్యం రాకెట్ నడిపిస్తున్న ఆపరేటివ్ల సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని అధికారులు కూడా ఒక సందర్భంలో వెల్లడించడం జరిగింది. అయితే గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు వీరి నుంచి అందినట్లు కూడా అధికారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మే 20న జాతీయ దర్యాప్తు సంస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. అతడు 2023 నుంచి పాక్ కు సున్నితమైన సమాచారం సేకరించి పంపిస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అయితే వీటిలో జాతీయ భద్రతకు ముప్పుగా మారే అంశాలు కూడా ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అతడికి భారత్ లోని పలువురు వ్యక్తుల నుంచి నిధులు ఉండేవని చెప్పేసి ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని ఈ గూఢచర్యం కేసులో దర్యాప్తు బృందాలు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం చూస్తే కాసిం అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. సున్నితమైన సమాచారాన్ని అయితే భారత్ కు సంబంధించినటువంటి సున్నితమైన సమాచారం ఏదైతుందో అలాంటి సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నటువంటి వ్యక్తుల్ని పర్టికులర్ గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అదే ప్రస్తుతం అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇవాళ ఏదైతే ఎన్ఐఏ చేపట్టినటువంటి తనిఖీలు అవుతుంది ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు అయితే చేపట్టింది అనమాట. బ్రాహ్మణి, శ్రీకాంత్, మీరు అన్నట్లుగా కూడా ఇక సిరాజ్ కి సంబంధించి సమీర్ లాంటి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్ర లింకులకు సంబంధించి ముఖ్యంగా ఏవైనా ఇంకా మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉందా ఈ ఎన్ఐ రైట్స్ కి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు మన ఈ విజయనగరం సంబంధించిన సిరాజ్ అనే పర్సన్ తీసుకున్నప్పటికీ వారికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. టోటల్ గా దానికి సంబంధించి ఎవరైతే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినటువంటి సిరాజ్, సయ్యద్, సమీర్ ఎవరైతే ఉన్నారో వీరి
తో పాటుగా కూడా 50 మంది ఉన్నట్టుగా సమాచారం బ్రాహ్మణి. అయితే ఈ ఓవరాల్ గా ఏదైతే ఉందో ఇప్పుడు ఎన్ఐఏ చెప్పినట్టు సోదరులు మాత్రం చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా అర్థమవుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే భారతదేశానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు చేస్తారో, భారతదేశాన్ని నాశించాలనే కుట్రలు పన్నుతారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ తరహాలోనే ఎన్ఐఏ ఇప్పుడు చర్యలు చేపట్టదని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ సిరాజ్ సంబంధించిన కుట్ర అయితే చాలా తీవ్రంగా పరిగణించి ఒక్కొక్కటి విచారణ చేస్తున్న కొద్ది ఒక్కొక్కటిగా బయటకు పడుతుంది. ఇవాళ కూడా 50 మంది ఆ ఉగ్ర కార్యకలాపాల్లో పాల్పడుతున్నట్టుగా ఆయన ఏదైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా అంటూ కూడా సిరాజ్ అనే ఎవరైతే ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడినటువంటి సిరాజ్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతానంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉగ్ర స్థావరాలతో ఐఎస్ఐ తీవ్రవాదులతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళ ద్వారా వారికి ఏదైతే కాసులో కక్కుర్తిపడి వాళ్ళకి సమాచారం అందిస్తూ ఇలాంటి ప్రక్రియకు పాల్పడినట్టు పరిస్థితుంది. బ్రాహ్మణ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైటిక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రేషన్ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రేషన్ షాపులు ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. రేషన్ వాహనాలపై ప్రజలు, రేషన్ డీలర్ల నుంచి అనేక రకాలైన ఫిర్యాదులు వచ్చాయని, బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఇక 65 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దకే రేషన్ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, అలాగే సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు దీని మీద ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అటు ప్రజల దగ్గర నుంచి కానీ డీలర్స్ నుంచి కానీ అనేక విన్నపాలు వచ్చినాయి. బియ్యం మొత్తం కూడా డైవర్ట్ అయిపోతుంది. బియ్యం రేషన్ డిపోలో ఉన్నట్టయితే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. కానీ ఈ వ్యాన్ల కోసం ఎదురు చూస్తాం. వ్యాన్లు వచ్చే వరకు ఆ రోజు పని మానేసి కూర్చోవడం, దానివల్ల అన్ని రకాలుగా కూడా మేము నష్టపోతున్నాం. కొంత బియ్యాన్ని కూడా వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేస్తున్నారు. అది మనం చూసాం. షిప్పులో ఏ రకంగా కాకినాడ నుంచి తరలి వెళ్ళిపోయిందో చూసాం. రేషన్ బియ్యం అది ఒక పెద్ద స్కామ్ లాగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ వాళ్ళ పారదర్శకంగా చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని రేషన్ డిపోల ద్వారానే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకునే విధంగా 15 రోజుల పాటు, మరి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఏ షాప్కైనా, ఇప్పుడు ఈ షాప్కి వెళ్ళాలని లేదు, ఆ వాళ్ళ దగ్గరలో ఏ షాప్ ఉంటే ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు తెచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం మినిమం వాళ్ళకి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 5 కిలోల బియ్యం. తెలుగు స్క్రైబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గౌతమ్ గౌడ్ను రాజేంద్రనగర్ పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేశారు. గౌతమ్ తెలుగు స్క్రైబ్ ఛానల్కు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉందని, పార్టీ ఆధ్వర్యంలో ఛానల్ నడుస్తోందని ఆరోపణలు చేశారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న సమయంలో గౌతమ్ ఒక వీడియో ద్వారా తెలుగు స్క్రైబ్ ఛానల్తో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదే కేసులో మరో యూట్యూబర్ వసీంను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్పై తప్పుడు వార్తలు ప్రచురించి వారి ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గౌతమ్ గౌడ్ వసీంను అరెస్టు చేశారు. వసీం తప్పుడు వార్తలు రాసినందుకు క్షమాపణలు చెప్పారు. उसका एडिटर इन चीफ हूँ। आज 4 बजे मेरे से कुछ गलत पोस्ट हुआ। वो पोस्ट में ये लिखा गया था कि हमारा जो मिस वर्ल्ड का कंपटीशन चल रहा था, उस कंपटीशन में जो मिस इंग्लैंड थी उनके साथ हमारे अनिल कुमार यादव और फ़हीम कुरैशी साहब बदतमीजी करे, बल्कि मैं बिना किसी जांच पड़ताल के, बिना किसी उसके मैं ये पोस्ट कर दिया था, जिसके लिए मैं हमारे फ़हीम कुरैशी साहब और अनिल कुमार यादव से तहे दिल से माफ़ी मांगता हूं। और मेरे तरफ से उनके फॉलोअर्स को भी जो ठेस पहुंची, इसके लिए भी मैं गलती मानता हूं और माफ़ी मांगता हूं, जिसके लिए आज मुझे राजेंद्र नगर पुलिस स्टेशन पूछताछ के लिए बुलाया गया और मेरे ऊपर एक मामला दर्ज किया गया है और इसकी इंक्वायरी चल रही है। और मैं सभी से ये हमारे चैनल से जो गलती हुई, आज के बाद में बगैर जांच पड़ताल करे के
बगैर इंक्वायरी करे के अब से पोस्ट नहीं करूंगा और मैं मीडिया के जो भी ఇప్పుడే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి నన్ను తీసుకొచ్చారు. తెలుగు స్క్రైబ్ లో ఫైమ్ కురేషి గారి పైన అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారి పైన మిస్ వరల్డ్ పైన ఏదో పోస్ట్ పెట్టారని చెప్పి దానికి ఏదో కంప్లైంట్ వచ్చిందంట. సో వాళ్ళు నన్ను తీసుకురావడం జరిగింది. తెలుగు స్క్రైబ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడుపుతారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. ప్రీవియస్ గా కూడా గచ్చిబౌలి పిఎస్ లో హెచ్సియు ఇష్యూలో తెలుగు స్క్రైబ్ పైన కేసు అవుతే అప్పుడు నాకు సేమ్ 41 నోటీస్ ఇచ్చారు. అప్పుడు కూడా నేను వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నేను కంప్లైంట్ చేశాను, నోటీస్కి చెప్పాను వాళ్ళకి క్లియర్గా ఇది నాకు ఎలాంటి సంబంధం లేదు దీంతో అని. వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలపై చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4న వెన్నుపోటు దినం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీ చరణ్ హిందూపురం నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలకు తెలియజేసేందుకు హిందూపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనాలని ఉషశ్రీ చరణ్ కోరారు. గజాలోని రఫా ప్రాంతంలో ఈరోజు ఘోర ఘటన చోటు చేసుకుంది. అమెరికా మద్దతుతో నడుస్తున్న సాయక కేంద్రం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 26 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆకలితో అలమటిస్తున్న ప్రజలు సహాయం కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో ఇజ్రాయెల్ సైన్యం ఆకస్మికంగా కాల్పులకు పాల్పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిపై హమాస్ తీవ్రంగా స్పందించింది. ఇది ఒక కొత్త హత్యాకాండగా అభివర్ణించింది. ఇవి మానవతా కేంద్రాలు కాదు, మరణపు పాశాలు అని హమాస్ తీవ్రంగా మండిపడింది. సహాయ కేంద్రాల పేరుతో నిరాశ్రయుల ప్రాణాలను ఇజ్రాయెల్ తీస్తోందని విమర్శలు చేసింది.